హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 95 చూసే ముందు పార్ట్ 94 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నా నుంచి ఎంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకు అంటున్న డెవిల్ బాబు డిమాండ్కి ఇదే చాలా ఎక్కువ అని ఎమోషనల్ అవుతూ అమంతం రాణా మెడ చుట్టేస్తూ అతనితో పాటు కూర్చోబోతున్న చైత్రను తన తై మీదకి లాక్కున్నాడు. రాణా మెడ వదలకుండా అతని తై మీద అడ్జస్ట్ అయ్యి బుగ్గలు లాగి మీసం పీకి పిచ్చి ఆనందంతో ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఐ లవ్ యూ, నేను నీ ఫిజికల్ అపియరెన్స్కి కూడా అట్రాక్ట్ అయ్యాను. సిగ్గు లేకుండా చెప్తున్నా, నీ హైట్, నీ వెయిట్, నీ మజిల్ బాడీ, నీ ఫేస్, నీ షార్ప్ లుక్స్, నీ పొగరు, నీ బియర్డ్ అండ్ ఈ మీసం అని మీసంలాగి లిప్స్ మీద చిన్న ముద్దద్ది అన్నిటికీ అట్రాక్ట్ అయ్యాను అంది గర్వంతో. ఒక చిన్న స్పార్క్ రాణా కళ్ళల్లో అండ్ నవ్వులో. మనసైన పిల్ల అంత ఓపెన్గా చెప్తూ ఉంటే అది వింటున్న రాణా గుండె డబుల్ స్పీడ్లో కొట్టేసుకుంటోంది. ప్రౌడ్ ఫీల్తో ఛాతీ 2 ఇంచులు పెరిగింది. షార్ప్గా పొగరు నిండిన అతని ఇంటెన్స్ లుక్స్ మిస్ చేయకుండా కళ్ళల్లో కళ్ళు నిలిపి ఫుల్ యాటిట్యూడ్తో ఎవ్వరికి ఎక్కడ తల వంచిన నీ క్యారెక్టర్కి ఫిదా అయిపోయాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ అమ్మాయిని కన్నెత్తి చూడని నువ్వు నన్ను చూసే దొంగ చూపులకి కనెక్ట్ అయిపోయాను. ఎంత బలుపున్నా అంతకు మించి ప్రేమించే మనసున్న నువ్వు నా సొంతమైన ఆ ఫీలింగ్ తలుచుకుంటేనే నా హార్ట్లో బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి తెలుసా అని స్వచ్ఛమైన తన ఫీలింగ్ మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా చెప్పేసి అదే పిచ్చి ఆనందంతో రాణా ఫేస్ మొత్తం ముద్దులు కురిపించింది. నా యాపిల్ గాడు నేను ఎలా తట్టుకుంటున్నాడే అని తడిచిన బుగ్గలు తడుముకుంటూ యు ఆర్ మై లవ్ అండ్ లస్ట్ ఫర్ ఎవర్, సే ఎస్ అన్నాడు లోతుగా పాప కలువ కళ్ళల్లోకి చూస్తూ. అని తల కదుపుతున్న చైత్ర మనసులో ఎగసి పడుతున్న సంతోషం కళ్ళల్లో నీటి ముత్యాలై చెంపల మీద జారుతున్నాయి. అన్నిటికీ ఒకటే ఆన్సర్ అని చిరుకోపంతో ఆ కన్నీటి ముత్యాలను పెదవులతో అందుకున్న రాణా చైత్ర వేలికి రింగ్ తొడిగాడు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మై డియర్ డెవిల్ అని తన ఫింగర్ మీద వజ్రమై మెరుస్తున్న రాణా ప్రేమకు మురిసిపోతూ డెవిల్ రింగ్ ఫింగర్కి రింగ్ పెట్టి అదనంగా ముద్దు పెట్టింది. పెట్టాల్సింది అక్కడ కాదే కంగారు, ఇక్కడ అని సాఫ్ట్గా చైత్ర లిప్స్ లాక్ చేశాడు. ప్రేమ ఇష్టంతో పాటు ఒకరికి ఒకరు సొంతమన్న నమ్మకాన్ని పర్టిక్యులర్గా ప్రపోజ్ చేసుకున్న ఆ మధురమైన క్షణాలను తీయటి ముద్దుతో షేర్ చేసుకున్నారు ఇద్దరు. కాసేపటికి చైత్రను మళ్ళీ ఎత్తుకొని రూఫ్ మధ్యలో క్యాండిల్స్తో అట్రాక్టివ్గా సెట్ చేసిన డిన్నర్ టేబుల్ దగ్గర దించాడు. ఇదంతా నువ్వే సెట్ చేసావా అని అడిగింది కళ్ళు టపటపలాడిస్తూ. నీ తిక్క, నేను కాకుండా ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని కసిరేసరికి నా కోసం చేశావా అంటూ ముద్దిగా మూతి ముడిచి తిప్పుతున్న చైత్ర ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ, నీ దగ్గర నాకు ఈగో ఉండదు, అట్ ద సేమ్ టైం డ్రామా డైలాగ్స్ కూడా ఉండవు, కూర్చో అని ఇద్దరికి చైత్ర డైట్ ప్రకారం ప్రిపేర్ చేసిన ఫుడ్ బౌల్తో పాటు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే కళ్ళతోనే నన్ను కంట్రోల్ చేసే నా డెవిలేనా వీడు అని ఆశ్చర్యంగా కళ్ళ నిండా చూస్తూ ఫుడ్ తింటోంది. రెడ్ చెర్రీ పాప పింక్ లిప్స్ మధ్య పెట్టి తినడానికి అనుకుని లోపలికి తీసుకునే లోపే కసుక్కున పెదవితో సహా దాన్ని ఆఫ్ చేసి వెనక్కి తీసుకుంటూ చైత్ర మత్తు వదిలించాడు. బాబు ఒరిజినల్ యాటిట్యూడ్కి అని మోన్ చేస్తూ పంటిఘాటు దిగిన పెదవిని వేళ్లతో పట్టుకొని కోపంగా చూసింది. ఇప్పుడు సెట్ అయ్యావు, తిను అన్నాడు. చూసుకోవడం కూడా తప్పేనా అని మండుతున్న లిప్స్ని లోపలికి ముడిచింది. నీకు చూసుకోవడం ఇష్టం, నాకు కొరుక్కోవడం ఇష్టం, ఫాస్ట్గా ఫినిష్ చేయి, చాలా పనుంది అని ఇంటెస్ట్ వాయిస్తో బాబు ఇచ్చిన వార్నింగ్కి చైత్ర వల్లు జల్లుమంది. ఏం పని అని లో గొంతుకుతో అడిగిన చైత్ర బుగ్గ మీద ముద్దిచ్చి ఇదే పని అని డీప్ బ్రీత్ తీసుకున్న రాణా వెచ్చని ఊపిరి చైత్ర బుగ్గల్లో ఆవిర్లు రేపింది. ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టి తన బాడీలో చేంజెస్ తెలుస్తూ ఉన్న చైత్రకు బాబుని చూడాలంటేనే ఇంకేదోలా ఉంది. కావాలి అని అడిగినంత ఈజీగా లేదు ఈ ఫీలింగ్ని హ్యాండిల్ చేయడం. సన్నగా అదురుతున్న శరీరం తనకు తెలియకుండానే స్టీమర్లా మారిపోయింది. తన గుండె చప్పుడు తనకే వింతగా వినిపిస్తూ ఉంటే ఫోర్క్ పట్టుకున్న ఫింగర్స్ కూడా లైట్గా వణుకుతున్నాయి. ఎందుకే అన్నిటికీ ఎంత కంగారు అని ఓవర్ థింకింగ్తో షివర్ అవుతున్న చైత్ర హ్యాండ్ తన చేతిలో బిగించి, ముందు ఫుడ్ ఫినిష్ చేయి, మెడిసిన్స్ వేసుకోవాలి,
అని చెప్పడంతో తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కష్టంగా ఫుడ్ ఫినిష్ చేసింది చైత్ర. పాకెట్లో వేసుకున్న మెడిసిన్స్ చైత్ర చేతిలో పెట్టి వాటర్ అందించాడు. లక్కీలానే తనని కూడా చిన్న బేబీలా ట్రీట్ చేస్తున్న రాణా కేరింగ్కి చిన్న స్మైల్తో మెడిసిన్స్ వేసుకుంది. వాటర్ ఫినిష్ చేసి లిప్స్ తుడుచుకోబోతున్న తన చేతిని అడ్డుకుంటూ గ్లాస్ తీసుకొని టేబుల్ మీద పెట్టాడు. కదలకుండా క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్తో డెవిల్ బాబు మీద కళ్ళు నిలిపింది. లిప్స్ మీద నుంచి జారుతూ జున్ను ముక్కలాంటి గెడ్డం మీదకు చేరుతున్న వాటర్ డ్రాప్ని సూటిగా చూస్తున్న రాణా నాలుకతో ఆ నీటి చుక్కని అందుకుంటూనే వేళ్లను పెదవుల మీద నిలపడంతో చైత్ర కనురెప్పలు వాలిపోయాయి. నీకే కాదు నాకు కావాలి అని మత్తైన గొంతుతో అడుగుతూ చైత్ర మెడని చేతిలో బిగించిన రాణా చెవి దగ్గర స్కిన్ మునిపంటితో లాగి వదిలి నరాలన్నీ రతిస్వరాలు పలుకుతున్న చైత్ర చెవిలో చిన్నగా చెప్పాడు. పెదవులతో ఆడుకుంటాను, అంతకు మించి ప్రొసీడ్ అవ్వను, బట్ నీ బాడీ మొత్తం కావాలి, అడ్డు చెప్పకు అని. అప్పటికే పరవశంలో మునిగిపోయిన చైత్ర బదులుగా రాణా జుట్టు కుదుళ్లను వేళ్లతో బిగించింది. అదే తన ఆన్సర్ అన్నట్టు చెవి వెనుక ముద్దు పెట్టి బాడీ మొత్తం కరెంట్ పాస్ అవుతున్న ఫీలింగ్తో రాణాను హత్తుకున్న తనని చేతుల్లోకి తీసుకొని కింద పూల రెమ్మల మీద పడుకోబెట్టాడు. 5 అంగుళాల మందంతో మెత్తని పరుపులా ఉన్న ఆ గులాబీ పూల రెమ్మల మీద ఒంపు సొంపుల నిలువెత్తు ఖజురాహు శిల్పం గండు తుమ్మెద కోసం ఎదురు చూసే మరో గులాబీ పువ్వులా మతి పోగొడుతోంది. టీషర్ట్ తీస్తున్న రాణా మజిల్ బాడీని చూస్తూనే భయంతో గుటకలు మింగుతున్న చైత్ర ఒళ్లంతా తెలియని ప్రకంపనలతో గుండె వేగం పెరిగింది. ఊపిరి భారమై గుండెసడి వింతగా వినిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకున్న సిగ్గుతో మీదకి వస్తున్న రాణా నుంచి ముఖం దాచుకుంది. తమలపాకుల్లాంటి నాజూకైన చైత్ర వేళ్లను ఒక్కొక్కటిగా ముద్దాడుతూ ఆ చేతుల్ని తన వెన్ను మీదకి చేర్చుకొని, నేను సగం ముందుకే ప్రిపేర్ అయ్యాను, నువ్వు నన్ను రెచ్చగొట్టకే అంటూ చీర అంచులు తప్పించి ఎద ఇరుకుల్లో పెదవులు నిలిపాడు. చెప్పకుండా చేస్తే ఏదీ తెలియదు, బట్ నువ్వన్నీ చెప్పి చేస్తుంటే బాడీ మొత్తం ఏదో వెయిట్ క్యారీ చేస్తున్నట్టు కష్టంగా ఉంది అంది బరువెక్కిన ఎద మీద పొగరెక్కిన రాణా మీసాల రాపిడికి భారంగా ఊపిరి తీసుకుంటూ. ఇదే కదే సరసంలోని అందం, మాటల్లోనే సగం మోహం చుట్టేస్తుంది, చూపులకే ఒంట్లో అగ్గి పుట్టుకొస్తోంది. ఆ మూమెంట్లో అరనవ్వు విసిరే ఆడదాని కొనకంటి చూపుకి పాదాక్రాంతుడు కానీ మగాడి ఉండడు. అందం ఆకర్షణకు మించిన శక్తి ఏదో ఉందే మీలో, మ్యాగ్నెట్లా మగాడిని లాగేస్తుంది. అందుకే మన ముందు తరం వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా చెప్పారు, ఎంతటి వారైనా కాంతాదాసులే అని బాబు స్పీచ్కి కళ్ళప్పగించి మైమరిచి చూస్తున్న చైత్ర నడుము నొక్కి నాభి అంచుల మీద పంటిగాటు దించాడు. అంటూ మత్తుగా మోన్ చేసి కళ్ళు మూసి, నువ్వు ఇంత రొమాంటిక్ ఫెలో అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంది మత్తు నిండిన గొంతుతో. నీ నుంచే నేర్చుకున్నాను, కామ్గా వర్క్ చేసుకునే నన్ను చెడగొట్టావు అంటూ కిందకు చేరిన రాణా పాప తెల్లటి పాదాలను అరచేతుల్లో బంధించి శుతిమెత్తని సోయగాలను తన పెదవులకు రుచి చూపిస్తున్నాడు. నిమిషాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గాలి భారంగా మారి వేడి నిట్టూపులతో నిండిపోయింది. తపనతో చైత్ర బిగించిన గుప్పిట గులాబీ రెమ్మలు వదులుతున్న ఊపిరి సుగంధమై ఇద్దరి దేహాలను అల్లేస్తోంది. కావాలని తప్పించిన అతని స్పర్శలో సర్వం మర్చిపోయిన చైత్ర దేహం మీద నాట్యమాడే అతని పెదవుల మాయకు మాటల్లో చెప్పలేనంత తృప్తిని పొందుతోంది. తడి ముద్దలతోనే తన దేహంలోని అణువణువును రుచి చూసి ఇద్దరిలోనూ తమకం తారాస్థాయికి చేరి బౌండరీస్ క్రాస్ చేయమని బాడీ గొడవ చేస్తూ ఉంటే ఏ ఆచ్ఛాదన లేని ఆమె దేహాన్ని గట్టిగా బిగించి ఎగసిపడుతున్న చైత్ర ఎద మీద ముఖం నిలిపి కళ్ళు మూసుకున్న అతని ఊపిరి వేగానికి అలజడికి గురైన ఆమె ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అప్పటికే చైత్ర తలలో సన్నగా నొప్పి స్టార్ట్ అయింది. కాలు పీకేస్తోంది. బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వద్దు అన్న డాక్టర్ మాట గుర్తొచ్చి కళ్ళు తడిదేరాయి. తన మీద బరువు కూడా వేయకుండా తనను బిగించిన రాణా చేతిలో నుండి నెమ్మదిగా కదిలి అతని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, ఐ లవ్ యూ అంది డీప్ వైబ్రేషన్తో. చాలా డిస్టర్బ్ చేస్తున్నాను కదా అంటూ చెదిరిపోయిన జుట్టులో ఇరుక్కున్న గులాబీ రేకులను తీస్తూ బాధగా అడిగాడు. చాలా నచ్చింది అని గట్టిగా రాణా లిప్స్ మీద ముద్దు పెట్టి, చాలా కొత్తగా కనిపిస్తున్నావు అని కిందకి జారి అతని గుండెల్లో చేరిపోయింది గువ్వ పెట్టల. తన వీపు చుట్టేసి ఫ్లోర్ మీద టర్న్ అయిన రాణా చైత్రను తనపైకి తెచ్చుకున్నాడు. అడ్జస్ట్ అయ్యి బాబులోకి ముడుచుకుపోయింది. ఇంకా రాణా బ్రీత్ నార్మల్ అవ్వలేదు.
నన్ను మించిన ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ నా కోసం చంపేసుకుంటున్నాడు అని లాంగ్ బ్రేత్ తీసుకుంటున్నా అతని చెస్ట్ కదలికలకు వేళ్లతో రబ్ చేస్తూ ఇష్టంగా చూస్తోంది. ఇద్దరికి కలిపి చైత్ర శారీ అడ్జస్ట్ చేసి తన వీపు మీద వేళ్లతో తడుతూ కళ్ళు మూసుకున్నాడు రాణా. ఆ టచ్లో సెగలు కక్కుతున్న తన బాడీలోని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. చాలాసేపటి వరకు ఇద్దరి మధ్యన మాటలు లేవు. మెరుస్తున్న చుక్కలతో నిండిన నల్లటి ఆకాశం కింద మెత్తటి పూరెమ్మల పాన్పు మీద ఇష్టమైన వాడితో ఏకాంత సమయం చాలా నచ్చింది చైత్రకు. అంతకన్నా ఎక్కువగా బాబు కంట్రోలింగ్ పవర్కి మెస్మరైజ్ అయింది. రాణా చెస్ట్ మీద వెంట్రుకలను వేళ్లతో గుండ్రంగా తిప్పుతున్న తన కళ్ళలో అన్ని ఎమోషనల్స్ని నింపుకుని జారుతున్న వెచ్చటి కన్నీరు గుండెల మీద స్పర్శ తెలియగానే చైత్ర ఫేస్ చేతుల్లోకి తీసుకొని చూశాడు రాణా. ఏంటే ఇది, ఏడుస్తున్నావా అన్నాడు చిన్నపాటి కోపంతో. నో, హ్యాపీ టీయర్స్ అని రాణా హ్యాండ్ తన హ్యాండ్తో లాక్ చేసి కిస్ చేసి, నువ్వు ఎప్పుడు నాకు అర్థం కాని మిస్టరీవే. దిస్ ఈజ్ సో హార్డ్, ముఖ్యంగా అబ్బాయిలకు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అని అడిగింది అమాయకంగా. చిన్న స్మైల్తో చైత్ర ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, అబ్బాయిలకు ఎక్కువ అమ్మాయిలకు తక్కువ అనేమీ లేదు, ఇద్దరికీ ఒకటే. మీరు ఎక్స్పోజ్ చేయరు, మేము కంట్రోల్ చేయలేం. ప్రెజెంట్ నీ ఫిజికల్ సిచ్యువేషన్ నా మైండ్ని బాడీని కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఆగమన్నా ఆగను అన్నాడు బెదిరించినట్టే. నీ రొమాన్స్ టేస్ట్కి తగ్గట్టు బ్యూటీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాను అంది బాబు ఫీలింగ్స్ టెస్ట్ చేసిన కాన్ఫిడెన్స్తో. చైత్ర కితాబుకి అందంగా నవ్వేసి థ్యాంక్ యూ అని చెర్రీ రెడ్లోకి మారిన లిప్స్ మీద సున్నితంగా ముద్దు పెట్టి, దేని గురించి ఎక్కువగా ఆలోచించకు అని అనడంతో అని రాణా మెడ చుట్టేసి ఆ వంపులో ముఖం చేర్చింది. కంటిన్యూస్గా మిస్డ్ కాల్స్తో కొట్టేసుకుంటున్న ఫోన్ మళ్ళీ రింగ్ అవుతూ ఉంటే మధ్యలో చిరాగ్గా ఫోన్ గొంతు నొక్కి పక్కకు విసిరేశాడు వివేక్. వీడి తాగి పడుకున్నట్టున్నాడు, నా టెన్షన్లో నేను చస్తుంటే హ్యాపీగా ఎలా నిద్రపోతున్నాడు అని తిట్టుకుంటూనే మళ్ళీ ట్రై చేశాడు నిశాంత్. అన్నిసార్లు డిస్టర్బ్ చేసిన ఫోన్ మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉంటే చేతికి అందినంత దూరంగా ఉన్న ఫోన్ కోసం కళ్ళు తెరిచి చూసిన వివేక్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నిశాంత్ నెంబర్ ఫోన్ ఆన్సర్ చేసేలా చేసింది. యూ ఇడియట్, మిడ్ నైట్ కాల్స్ ఏంట్రా అని తిట్టడానికి ఫోన్ లిఫ్ట్ చేసినట్టు నోటికి వచ్చినట్టు అరుస్తూ ఉన్నాడు వివేక్. అరడు ఆపి ముందు నేను చెప్పేది విను అని చాలాసార్లు ఫోన్ చేసిన చిరాకుతో గట్టిగానే అరిచాడు నిశాంత్ కూడా. ఏంటో చెప్పు అన్న అతని గొంతులోని మత్తుకి కేర్ఫుల్గా విను అని ముందుగానే హెచ్చరించి, మీ బావ చైత్రతో ఫామ్ హౌస్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకెందుకో వాళ్ళిద్దరూ అన్ని విధాలా క్లోజ్ అయిపోయారు అనిపిస్తుంది. ఇక అమృతతో పని లేదు, ఏదో ఒకటి చేసి అమృతను నేను పెళ్లి చేసుకునే ఏర్పాటు చేయి అని రిక్వెస్ట్ చేశాడు. ఏంటి, వాడు చైత్రతో ఫామ్ హౌస్కి వచ్చాడా అని నమ్మలేనట్లే మళ్ళీ ప్రశ్నించిన వివేక్తో, వచ్చాడు, ఎవ్వరూ లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు అని విసుగ్గా చెప్పాడు నిశాంత్. అమృత కోసం చూపించే ఇంట్రెస్ట్ కొంచెమైనా నా ప్లాన్ మీద చూపించు అని నిశాంత్ మీద ఇరిటేషన్కి డబుల్ ఇరిటేషన్తో సీరియస్ అయ్యాడు వివేక్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నేను ఎన్నో రోజులు ఇక్కడ మేనేజ్ చేయలేను. మీ సిస్టర్ సపోర్ట్తో జాబ్ సంపాదించి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మా అన్నయ్య కూడా ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడు దొరికిపోతానోనని భయంగా ఉంది. చైత్ర మిస్ అయితే అమృత అని, అమృత మిస్ అయితే చైత్ర అని మార్చి మార్చి నువ్వు ఆడుతున్న గేమ్లో నాకు టెన్షన్తో ప్రాణం పోయేలా ఉంది. నీకు ఫస్టే చెప్పాను నాకు అమృత కావాలని. ఇప్పటి వరకు వాడి కస్టడీలో ఉంచుకున్నాడు, ఇప్పుడు రాణా దగ్గర ఉంది. ఇంకెప్పుడు నేను నా అమృతతో హ్యాపీగా ఉంటాను? ఒక్కసారి ఆలోచించు. రాణాకు నేను అమృతను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తే ఇప్పుడు తను హ్యాపీగా ఉన్నాడు కనుక అమృతను నాకిచ్చి పెళ్లి చేస్తాడు. అయినా మీ బావకు డౌట్ రాకుండా మేనేజ్ చేయడం ఎంత కష్టమో నాకన్నా నీకే బాగా తెలుసు. ప్లీజ్ ఇక నీ గేమ్ ఆపేసేయి అని రిక్వెస్ట్ చేశాడు నిశాంత్. ఇడియట్, బ్రెయిన్ పనిచేస్తుందా? నాకే సజెషన్స్ ఇస్తున్నావా? షూట్ చేసి పడేస్తా అని నోటికి వచ్చినట్టు నిశాంత్ని తిట్టి, నువ్వు అడగగానే నా బావ అమృత నీకిచ్చి పెళ్లి చేస్తాడనుకుంటున్నావా? ఇంపాసిబుల్, అది ఎప్పటికీ జరగదు. నా బావ బతికుండగా అమృత నీడను కూడా నువ్వు టచ్ చేయలేవు అని ఫుల్ ఫైర్ అవుతున్న వివేక్ మాటలకు ఒళ్ళు మండి, అమృత కోసమే ఇప్పటి వరకు నీకు హెల్ప్ చేశాను. అటువంటి అమృత నాకు దక్కదన్నప్పుడు నాకు ఇంకా ఏది అక్కర్లేదు. అవసరమైతే మీ బావను చంపైనా సరే అమృతను సాధించుకుంటాను అన్నాడు నిశాంత్. అతని కోపానికి దిమ్మ తిరిగింది. తాగిన మత్తు మొత్తం దిగి తల విదిల్చుకుంటూ,
ఏమన్నావు అన్నాడు కసితో ఎరుపెక్కిన కళ్ళను రాణ ఫోటో మీద నిలిపి. నాకు చంపేంత ధైర్యం లేకపోవచ్చు, కానీ అమృతను వదులుకుంటే ఇక నాకు బ్రతుకు లేదు. అటువంటి బ్రతుకు బ్రతకడం కన్నా వాడిని చంపేసి అమృతను కాపాడుకుంటాను, తన ప్రేమను సాధించుకుంటాను. తనకంటూ జీవితం లేకుండా ఎంతకాలం ఇలాగా అని సన్నగిల్లిన గొంతుతో బాధగా చెప్తున్న నిశాంత్ మాటలకు అయితే అదే చేద్దాం అన్నాడు కసిగా పిడికిలి బిగించిన వివేక్. ముందు అర్థం కాలేదు అతని ఆలోచన. బట్ తన ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించిన నిశాంత్కి వివేక్ అన్నది ఏంటో అర్థమయ్యేసరికి కంగు తిన్నాడు. ఏమంటున్నావు? నువ్వేం చెప్తున్నావు? రాణాను చంపడమా అని కంగారు పడుతూ అడిగిన నిశాంత్ భయానికి పగలబడి నవ్వుతూ, హా, నిజమే చెప్తున్నా. ఇంతకాలం ఈ ఐడియా నాకు రానందుకు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నా. ఆస్తి కోసం తెలివి తక్కువగా ప్లాన్ చేసి ఆ బాస్టర్డ్ చేతిలో ఇరుక్కొని వాడు చెప్పినట్టు ఆడుతూ అడిగినంత వాడికిచ్చి ఇప్పుడు నేను బికారిలా ఫుడ్కి బెడ్కి నా అవసరాలకి కూడా నీ మీద డిపెండ్ అయ్యాను. అసలు నా చెల్లిని రాణాకిచ్చి పెళ్లి చేయడం కన్నా వాడినే లేపేస్తే హహహ, గ్రేట్ ఐడియా కదా. ఆ రాణగడు లేని ఇంటికి, కోట్లాది ఆస్తులకి, ఫ్యాక్టరీస్కి అన్నిటికీ నేనే యజమాని. అప్పుడు నా చెల్లి నేను హ్యాపీగా బతకచ్చు, నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు, ఎవ్వరికీ లెక్క చెప్పాల్సిన పని లేదు. నేను కింగ్లా బతకచ్చు అని వెర్రి తలకెక్కిన మూర్ఖత్వంతో పిచ్చోడిలా అరుస్తున్న వివేక్ మాటలకి ఆల్మోస్ట్ తడిసి ముద్దైపోయిన నిశాంత్ కళ్ళు పైశాచిక ఆనందంతో మెరుస్తున్నాయి. నువ్వు ఇది చేయగలవా అని మళ్ళీ డౌట్గా ప్రశ్నించిన నిశాంత్ని, నీకు నేను చాతకాని చెమటదద్దమలా కనిపిస్తున్నానా అని చెడామడ తిట్టి, ఇప్పుడు రాణా సింగిల్గా చైత్రతో ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా, ఈ నైట్కే వాడిని అంతం చేస్తాను. అడ్డొస్తే ఆడది అని కూడా చూడకుండా దాని గొంతు కూడా కోసేయమంటాను. కొడుకు అని విర్రవీగుతున్న ఆ పిల్ల పిశాచిని నా కంట్రోల్లో పెట్టుకుంటాను. ఇక నా మామ బతికినంత కాలం ఆ కుర్చీకే అతుక్కుపోతాడు. ఆస్తులు, అధికారాలు అన్నీ నా చేతిలోకి వస్తాయి. పెళ్ళి కాలేదు కాబట్టి ఆ చేతులను రోడ్డు మీదకి ఈడ్చి కొడతాను. ఫైనల్గా నీకు కావలసిన అమృతని నువ్వు తీసుకుపో. వాడు చస్తే ఇక నాకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఇప్పటి వరకు అమృతని వాడి చేతుల్లో పెట్టుకొని నన్ను బెదిరించాడు. ఇప్పుడు నేనేంటో ఆ బాస్టర్డ్కి చూపిస్తాను. నన్ను బెదిరించిన వాడితోనే ఈ పని పూర్తి చేయించి వాడి అడ్డు కూడా తప్పిస్తాను. చైత్రను చంపేస్తాను అని ప్రతిసారి మిస్ చేసిన వాడికి ఇప్పుడు నేనేంటో చూపిస్తాను అని నిశాంత్ కాల్ కట్ చేసిన వివేక్ వెంటనే రౌడీగాడికి ఫోన్ చేశాడు. ఫస్ట్ కాల్ మిస్ అవ్వగా సెకండ్ కాల్ అటెండ్ చేశాడు రౌడీగాడు. ఎక్కడున్నావు అని కాల్ లిఫ్ట్ చేయగానే సీరియస్గా ప్రశ్నించిన వివేక్కి అండర్ గ్రౌండ్లో అని ఆవులిస్తూ చెప్పినా, నాకు కాల్ చేయొద్దని చెప్పానుగా, ఎందుకు కాల్ చేశావు అన్నాడు రౌడీగాడు. నీ చేతగాని చెమట మొహానికి హెల్ప్ చేద్దామని చేశాను అన్నాడు వెటకారంగా. తాగి వాగుతున్నావా అని మండిపడ్డాడు రౌడీగాడు. తాగినా నేను వాగేది నీకు వర్కౌట్ అవుతుంది. నన్ను మనీ కోసం డిమాండ్ చేయకుండా ఫస్ట్ నా ప్లాన్ వర్కౌట్ చేస్తే అది సక్సెస్ అయిన వెంటనే నీకు 10 కోట్లు ఇస్తాను అని ఆఫర్ ఇవ్వడంతో 10 కోట్ల అని షాక్ అయిన రౌడీగాడు ప్లాన్ ఏంటి అని ఎగ్జైట్మెంట్తో అడిగాడు. మరి రాణా జోలికి వెళ్ళి తనే తవ్వుకున్న వివేక్ పరిస్థితి ఏమిటి? ఇది వివేక్ ప్లానా లేక రాణా ప్లాన్లో వివేక్ చిట్టెలుకులా గెంతులేస్తున్నాడా? నిశాంత్ అమృతను ప్రేమిస్తున్న విషయం వికాస్కి తెలుసా? ఇప్పుడు నిశాంత్ ఏం చేయబోతున్నాడు? రాణా మూవ్ ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.